ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనములో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కొన్ని పర్యాయాలు ప్రవక్తలైనటువంటి వారు కూడా పొరపాట్లు చేసేవారుగా ఉంటారని ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని సెలవు లేకనే ఈ మాట నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. వెంటనే దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఆ యొక్క మాటను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా దాసుడైనటువంటి దావీదుతో ఈ మాటలు చెప్పుము అని అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో నేను అరణ్యంలో వాసం చేస్తూ వచ్చినాను, గుడారాలలో నేను నివసిస్తూ వచ్చాను. నేను ఎప్పుడైనా దేవదారు మ్రాణులతో నాకు ఒక మందిరం కట్టమని అడిగానా అని దేవుడు ప్రశ్నిస్తూ వచ్చినట్లుగా చూడగలం. దావీదుతో దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నేను పిలిచి ఇశ్రాయేలీయులకు అధిపతిగా నియమించాను. నీ ఎదుట శత్రువులందరినీ తరిమివేసి నీ యొక్క రాజ్యమును స్థిరపరుస్తూ వచ్చినాను అని దేవుడు అనేకమైన విషయాలు దావీదుకు తెలియజేస్తూ వచ్చినాడు. దావీదుతో అంటున్నాడు, నీకు పుట్టబోయే నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను ఈ మందిరాన్ని కట్టించబోతున్నాను. ఎందుకనగా నీ చేతులు యుద్ధములు చేసి రక్తంతో నిండి ఉన్నవి, నువ్వు మందిరమును కట్టకూడదని దేవుడు సెలవిచ్చినాడు. అతడు నాకు కుమారుడైండును, నేను అతనికి తండ్రిగా ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు తన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరం కట్టించాలని దేవుడు సంకల్పిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనకు భౌతికంగా మనం ఎన్ని వనరులు కలిగి ఉన్నప్పటికీ మందిరం కట్టడానికి దేవుని కృప అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని కృప లేకుండా మనం ఆయన యొక్క మందిరాన్ని, ఆలయాన్ని మనం కట్టించలేము. ఎందుకనగా దేవుడు మరి నిశ్చయముగా మనుషులు కట్టిన ఆలయంలో నివసించడని బైబిల్ సెలవిస్తుంది. మహాకాశములు పట్టచాలని దేవుడు ఆయన నీ హృదయం అనే ఆలయంలో ఆయన నివసించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. కనుక మన దేహమే దేవుని ఆలయం. కనుక ఈ ఆలయాన్ని ప్రభు కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా మనం ఉంచినప్పుడు దేవుడు మనకు సహాయం చేసి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేదానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటాడు. అలాగన ప్రభు మనకు సహాయం చేయనుగాక.